హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా సుమన్ టీవీ. ఈ రోజు మనతో పాటు మాట్లాడడానికి సుశ్రుత ఆయుర్వేద హాస్పిటల్ డాక్టర్ జీవి పూర్ణచంద్ గారు ఉన్నారు. మరి విటమిన్ B12 డెఫిషియన్సీ అంటే ఏంటి, ఎవరిలో ఈ ప్రాబ్లం చూస్తూ ఉంటాము, సిమ్టమ్స్ ఎలా ఉంటాయి, వీటన్నిటి గురించి ఈ రోజు డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ గారు. నమస్తే అమ్మా. సార్, విటమిన్ B12 డెఫిషియన్సీ ఎవరిలో ఈ ప్రాబ్లం చూస్తూ ఉంటాం సార్? సిమ్టమ్స్ ఎలా ఉంటాయి, దీనికి టైప్స్ ఎలా ఉంటాయి? బి కాంప్లెక్స్ అనేది అనేక విటమిన్ల ఒక గ్రూపు. భారతీయ ఆహారపు విధానంలో కూరగాయలు మాంసము సమానంగా తీసుకుంటూ ఉంటారు. ఎక్కువగా భారతీయులు శాకాహారులు, తక్కువగానే మాంసాహారులు. కాబట్టి శాకాల నిండాను బి కాంప్లెక్స్ ఉంటుంది. మాంసాహారంలోనూ దండిగా, మాంసంలో కూడా B12 బి కాంప్లెక్స్ అనేది దండిగా ఉంటాయి మనకి. మరి అయినా కానీ డెఫిషియన్సీ ఎందుకు వస్తుంది? అటు మాంసాహారము ఇటు శాకాహారము రెండూ తీసుకోకుండా, ఫుడ్ లేకుండా ఉండే వాళ్ళకి రావాలి. బహుశా రెండు కారణాలు ఉండాలి. ఒక కారణం, మనం తీసుకుంటున్నటువంటి ఆహారం శరీరానికి సరిగా వంటబట్టకపోతూ ఉండాలి, అంటే అబ్సార్ప్షన్ ఫెయిల్యూర్. లేదా పర్టికులర్గా బి కాంప్లెక్స్ కానీ B12 కానీ లోపం వచ్చేలాగా చేసేటువంటి ఏదో ఒక మార్పు ఏదో శరీరంలో జరుగుతూ ఉండాలి. ఈ రెండిట్లోనూ B12 లోపం ఉంటున్నటువంటి వ్యక్తుల్లో అధిక శాతం ఆహారం సరిగా వంటకబట్టకపోవడమే కారణం అవుతుంది. అందరికీ వ్యాధి కాదు, కొందరికి వ్యాధి. క్యాన్సర్ లాంటి వ్యాధుల వల్ల B12 డెఫిషియన్సీ వచ్చింది. అది అందరికీ మనం వర్తించలేం కదా. సో మనుషులందరికీను కొందరిలో కనిపిస్తూ ఉంటుంది. కొలాన్ పెద్ద పేగుల్లో వచ్చేటువంటి పోత లాంటి జబ్బులు ఏదైనా ఉంటే కొలాన్ డిసీజెస్లో కూడా B12 డెఫిషియన్సీ రావచ్చు. అవన్నీ కూడా పేగులు అబ్సార్ప్షన్ చేసుకోలేనటువంటి స్థితిలో ఉంటాయి. ఆహారాన్ని అరిగించగలిగే స్థితిలో లేనటువంటి వ్యాధులు ఉన్న వాళ్ళకి డెఫిషియన్సీ రావడం సహజం. దాని గురించి మనం పెద్దగా చర్చించుకునేది ఏమీ లేదు. ఆ వ్యాధికి మూల కారణానికి చికిత్స చేస్తే తప్ప ఈ డెఫిషియన్సీ ఏమీ సర్దుకోదు, అంతే కదా. అందులో B12 అనేది నీటిలో కరిగేటువంటి వాటర్ సాల్యుబుల్ విటమిన్. వాటర్ సాల్యుబుల్ విటమిన్ కాబట్టి శరీరంలోంచి ద్రవ పదార్థాలు ఏవి బయటికి పోతాయో వాటిలోంచి వెళ్ళిపోతూ ఉంటుంది. శరీరం అదే ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ అనుకోండి, నిలబడి ఉంటాయి, ఫ్యాట్లో నిలబడి ఉంటాయి విటమిన్స్. కాబట్టి ప్రధానమైనటువంటి కారణం అబ్సార్ప్షన్ ఫెయిల్యూర్. B12 డెఫిషియన్సీ అనడం కన్నా తిన్నది వంట పట్టట్లేదు అనడం చాలా సబబైనటువంటి మాట. సో ఇది ముఖ్యమైనటువంటి అంశం. రెండో అంశం ఏమిటంటే, అబ్సార్ప్షన్ ఫెయిల్ అవ్వడానికి కారణం ఏమిటి? మళ్ళీ నెక్స్ట్ ఆలోచించేది, ఆహారం ఎందుకు వంట పట్టట్లేదు అంటే పేగులు బలహీనంగా ఉండడం. పేగులు బలహీనంగా ఎందుకు ఉంటున్నాయి? పేగుల్ని చెడగొట్టేవి తినడం. నాకు B12 డెఫిషియన్సీ ఉంది అని పేషెంట్ అంటూ ఉంటే మా చెవులకి ఎలా వినిపిస్తుందంటే, నేను సరైన ఆహార పదార్థం తినట్లేదు, నా పేగుల్ని నేను చెడగొట్టుకునే ఆహారం తింటున్నాను, నా పేగులు సక్రమంగా జీర్ణశక్తిని అందించడం లేదు అని పేషెంట్ మాతో చెప్తున్నట్టుగా మా చెవులకు వినిపిస్తుంది అన్నమాట. అది వాస్తవం. నాకు సరిగా B12 అందుతోందా లేదా నాకు ఎలా తెలుస్తుంది? కొన్ని సిమ్టమ్స్ వల్ల తెలుస్తూ ఉంటుంది. ప్రధానంగా ఏమిటంటే స్థిమితం లేకపోవడం, ఎక్కడా ఒక్క నిమిషం కూర్చోబుద్ధి కాదు, ఏ పని చేయబుద్ధి కాదు, ఇన్యాక్టివిటీ ఎక్కువగా ఉంటుంది. రేపు చూద్దాంలే, రేపు చేద్దాంలే అని మీకు అనిపిస్తుంది, తగ్గిపోతుంది. కెరీర్ దెబ్బతింటుంది. అసలు తగలరాని చోట దెబ్బ తగలటం కదా అది కెరీర్ దెబ్బతింటాం అంటే. ఒకప్పుడు పరిస్థితి వేరు, ఇవాళ పరిస్థితి అంతా కెరీర్ ఓరియంటెడ్ కదా. మనం చాలినంతగా మన ప్రతిభను చూపించుకోవటానికి మనం ఉత్సాహం చూపించలేకపోతున్నాము అంటే వెనకబడిపోతున్నట్టే లెక్క. అది B12 మనల్ని కొట్టేటువంటి దెబ్బ, B12 లోపం మనల్ని కొట్టేటువంటి దెబ్బ. దీని అర్థం ఏంటి? B12 మీ ప్రతిభా పాఠవాలను పెంచుతుంది. అది తగ్గిపోతే ప్రతిభా పాఠవాలు తగ్గిపోతాయి, అనుత్సాహం ఏర్పడుతుంది. మీ ప్రతిభా పాఠవాలు ఉన్నాయి కానీ అది ప్రదర్శించకపోతే ఉపయోగం లేదు. ఇది మొదటిది. రెండోది ఏంటంటే, B12 డెఫిషియన్సీ వల్ల ఎంతసేపు ఏదో కోల్పోయినట్టు, ఎవరో మనకు చాలా సమీపమైన వ్యక్తి చనిపోతే మన మనసు ఎంత దుఃఖంగా ఆందోళనగా ఉంటుందో అలా మనసులో అనిపించడం. ఎప్పుడు ఏదో దుఃఖభాజనుడు అంటామే, ఆ దుఃఖభాజనుడు లాగా ఏదో కోల్పోయినట్టు, మనకు రావాల్సింది దక్కలేదనో, అందవలసింది అందలేదనో ఒక దుఃఖంలా, ఎప్పుడు నిత్య దుఃఖ పీడితుడిలాగా మన మనసు ఆ విధమైనటువంటి అదే డిప్రెషన్ అంటే.
డిప్రెషన్కి ఒక కారణం ఏమి ఉండదండి. సార్ ఏదో ఒక ₹1,00,00,000 ఎవరో దొంగలు పడి ఎత్తుకుపోవాల్సినంత పెద్ద కారణాలు ఏమీ ఉండవు. అవసరం లేదు ఆ, డిప్రెషన్ చాలా చిన్న విషయాలకే మనం డిప్రెషన్కి లోన్ అవటం అనేటువంటిది కామన్ గా జరుగుతూ ఉంటుంది. అంటే బీటాలో లోపం ఉంటుందేమో ఒకసారి టెస్ట్ చేయించుకోండి. ఇటువంటి తత్వం మనకు వస్తుంటే విపరీతమైన తలనొప్పి, కండరాల నొప్పులు, నీరసం, నిస్సత్తువ, ఇవన్నీ కూడా బీటాలో డెఫిషియన్సీలో మనకి ముఖ్యంగా మెదడు చాలినంతగా పని చేయడం లేదు అని చెప్పి అనిపిస్తోందంటే బీటాలో డెఫిషియన్సీ ఉందేమో టెస్ట్ చేయించుకోవడం చాలా అవసరం. ఓకే సార్. ఇది ఇప్పుడు ఈ బీటాలో యొక్క ప్రయోజనం నేను చెప్పినట్టే లెక్క. ఈ మన మానసికమైనటువంటి పరిస్థితుల్ని ఇది చాలా పకడ్బందీగా ఉండేలాగా చేయడానికి సహకరించేటువంటి B12 అది లోపిస్తే మనం మానసికంగా దెబ్బతింటాము అనేది. జీర్ణాశయ వ్యవస్థ బలంగా ఉంటే ఇవన్నీ సర్దుకుంటాయి. బలంగా ఉండాలి అంటే మొట్టమొదట మనం చేయవలసినటువంటి పని జంక్ ఫుడ్స్కి దూరంగా ఉండడం. జంక్ ఫుడ్స్ ఏం కొడతాయి అంటే ఇదిగో ఇట్లాగే కొడతాయి. మనకి తెలియకుండానే మనం మానసికంగా కూడా చాలా దెబ్బతినిపోతాం అన్నమాట. ఎందుకంటే ఇటువంటి డెఫిషియన్సీలు ఏర్పడినప్పుడు ఆ డెఫిషియన్సీల వల్ల ఏర్పడేటువంటి జబ్బులన్నీ కూడా మనకు కలుగుతూ ఉంటాయి. ముఖ్యంగా ఏంటి, బ్యాక్టీరియా వల్ల పేగులు ఎక్కువ చెడిపోతాయి. చెడ్డ బ్యాక్టీరియా వల్ల. చెడ్డ బ్యాక్టీరియాతో దృష్టి చెందినటువంటి ఆహారం తీసుకోవడం వలన లేదా నీరు తాగడం వలన, సో ఎక్కువ భాగం అవుట్ సైడ్ ఫుడ్స్ అండ్ అవుట్ సైడ్ వాటర్స్ మనం ఎక్కువగా తీసుకోవడం అనేది బ్యాక్టీరియా పేగుల్లో పెరగడానికి కారణం. సో ఆ బ్యాక్టీరియాని మనం చంపి మంచి బ్యాక్టీరియాని పొట్టలోకి ప్రవేశపెడితే మన పేగులు బాగుంటాయి. మంచి బ్యాక్టీరియా మనకి దొరికేది పెరుగు లేదా మజ్జిగ ద్వారా. పెరుగుని మజ్జిగని మొత్తం భారతదేశంలో తెలుగువారే ఎక్కువ తీసుకుంటూ ఉంటారు, నిజానికి తీసుకుంటూ ఉంటారు. కానీ అవి మనకు ఉపయోగపడకుండా పోతున్నాయి. 2 కారణాల వల్ల ఉపయోగపడకుండా పోతున్నాయి. మొదటి కారణం ఏంటంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుని తీసుకోవడం. దాని ప్రోబయోటిక్ యాక్టివిటీ అంతా కూడా నిస్తేజం అవుతుంది. 2 చాలినంత పెరుగు తీసుకోకపోవడం. ఏదో అంత పెరుగు అంటే ఎంత తీసుకోవాలి సార్ ఒక పర్సన్ వచ్చి? 20 సంవత్సరాలు దాటిన తర్వాత మళ్ళీ 60 సంవత్సరాలు వచ్చే వరకు ఈ 40 సంవత్సరాలు మీరు పాలు తీసుకోవాల్సిన అవసరం లేదు. ఈ ఎంత మీరు పాలు తీసుకుంటారో అంత పాలని పెరుగుగా మార్చుకుని పెరుగా లేదా చిక్కగా చిలికినటువంటి మజ్జిగ. సో విన్నాం కదా, ఇవన్నీ కొన్ని చిన్న చిన్న చేంజెస్, అలాగే చిన్న చిన్న రెమెడీస్ మనకి ఈజీగా దొరికేవి, అలాగే ఈజీగా చేసుకోగలిగేవి, టైం కూడా ఎక్కువ లేకుండా డాక్టర్ గారు చెప్పారు. ఇవి సాధ్యమైనంత వరకు విన్న వాళ్ళందరూ అలవాటు చేసుకోవడానికి ట్రై చేయండి. ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా జాగ్రత్త పడవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. థ్యాంక్ యూ.